జానా మరి తినడం కూడా రోజు వచ్చి తినడం అంత వాళ్ళే చూసుకున్నారు. నిజంగా దేవుడి స్తోత్రము. నేను ఆ బిడ్డలకు ఇప్పుడు నవ్వుకుంటాను. ఇంకా దేవుడి కార్యం చేసాను. నిజంగా చెప్పాలంటే మరి మమ్మీ 15th డే అట్లా ఈ స్టార్ట్ చేద్దాము అంటే వార్డ్ షిఫ్ట్ చేద్దామని అన్నారు. వార్డ్ షిఫ్ట్ చేసిన తర్వాత ఇంకా ఇంజెక్షన్స్ అన్ని ఇన్ఫెక్షన్స్ అన్ని మెల్లమెల్ల పోయినాయి. మరి డాక్టర్ మంచి సాక్ష్యం చెప్పింది. దేవుడు ఏమన్నాడంటే సాక్ష్యం డాక్టర్ చెప్పింది ఏంటంటే మీ ప్రార్థన వల్లనే మీ మమ్మీ బతికింది. ఆయనైతే హిందువుడు. మీ ప్రార్థన వల్లనే, ఎందుకంటే వేరే డాక్టర్స్ కూడా ఒక క్రిస్టియన్ డాక్టర్ ఉన్నాడు, ఆయన ఈ సార్కి పరిచయం అన్నమాట. ఆయన కూడా ఈ సార్కి ప్రేర్ చేసినాడు. అందుకని ఆ డాక్టర్ మీ ప్రార్థన వల్లనే మీ మమ్మీ బయటకు వచ్చింది, మేమైతే మాకు స్టార్టింగ్లో నోసిపోయి అది రియల్లీ మెరాకిల్ అని అన్నాడు. నిజంగా దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నిజంగా చెప్పాలంటే ఇది చాలా పెద్ద కార్యము. అది నన్ను నిజంగా దయపరిచినాడు. మరి మమ్మీ కూడా ఇప్పుడు మంచి వాకింగ్ చేస్తుంది, జనరల్లో మంచిగా నడుస్తుంది, తినడంలో అన్నింటిలో బాగుంది. కంటిన్యూగా 24 అవర్స్లో 8 అవర్స్ నిద్రపోవాల్సింది 15 అవర్స్ 16 అవర్స్ అట్లా నిద్రపోయేది. ఇప్పుడు పొద్దునే 5కి వేస్తుంది, వాకింగ్ కూడా చేస్తుంది. నాకు ఏ పక్కన ఉంది వాకింగ్ చేస్తుంది. నిజంగా అది మాత్రం చాలా సంతోషంగా. అదంతా కేవలం మీ కృప, మీ ప్రార్థన వల్లనే. ఇంకా బిడ్డ ఇంకా బలపడాలి, ఇంకా బలం ఉండాలి. మరి ఇంతవరకు నడుచుకుంటూ వచ్చిందంటే నిజంగా ఇది గొప్ప కార్యం. ఇది మన చర్చిలో గొప్ప కార్యం నడుచున్నాను. మరి ప్రార్థన చేసిన మీ అందరికీ వందనాలు. బిడ్డ మాకు మరి ఇంకా రానున్న రోజుల్లో కూడా బిడ్డకు మంచి ఆరోగ్యం ఇచ్చినట్టు మీ అనుదిన ప్రార్థనలు ఉంచండి. మరి సంఘంకి, మరి అయ్యగారికి, మరి జానన్నకు డుప్పలకు కూడా మీకు కూడా చాలా వందనాలు. మీకు కూడా ఎప్పటికప్పుడు డైలీ కాల్స్, రిపోర్ట్స్ అవేమైనాయి అన్ని డైలీ నాకు అప్డేట్ చేస్తూ, మరి దీపు బాబా మరి మీరు కూడా నాకు కంటిన్యూగా ఆదరించినారు. మరి తెలిసాక కూడా కాల్స్ చేసి మరి నన్ను అక్కడ పరిశీలించి అక్కడ వచ్చి మరి టిఫిన్కి పంపించడము. మరి నిజంగా నేను చెప్పాలంటే అప్పుడేమో నేను ఎన్నడూ మర్చిపోలేను. మరి రాధ కూడా నాకు కంటిన్యూలో ప్రేర్ చేసి చాలా ప్రేమ చేసింది. మా ఆయన చనిపోయినాక నెల దాకా అందరూ టిఫిన్ కలిసి వచ్చారు. అందరూ నాకు చాలా ప్రేమ చేశాను. సంఘం పిల్లలు ఎప్పుడు నాకు మర్చిపోలేదు. దేవుడు నాకు స్తోత్రం. ఈ ప్రార్థన